ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఈరోజు సాయి కన్ను నీ మీద పడిందమ్మా. ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో, ఎంత పుణ్యం చేశావో కానీ సాయి నిన్ను ఎంచుకున్నాడు. మరో 3 నిమిషాల్లో సాయికి నువ్వు థ్యాంక్స్ చెప్పబోతున్నావు బిడ్డ. సిద్ధంగా ఉండు. అంతటి ఒక అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ఒక కానుకను నీకు నేను అందివ్వబోతున్నానమ్మా, నీ సాయి తండ్రిని. అసలు విషయం ఏంటో విన్నావంటే గనక సంతోషంతో ఎగిరి గంతులేస్తావు. 100 కేజీల మిఠాయిలను ఊరంతా పంచిపెడతావు. పండగ చేసుకుంటావు. ఇంటికి తోరణాలు కట్టుకుంటావు. అలాంటి ఒక సంబరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శుభవార్తతో ఈరోజు నీ సాయి నీ ముందుకు వచ్చేసాడమ్మా. నీ కష్టాలను తీర్చేస్తాడు. అందుకే అన్నాను కదా, ఎంత పుణ్యం చేశావో బిడ్డ. అయితే ఏమాత్రం కూడా ఈరోజు నా ఈ రాకను నువ్వు నిరాకరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, తోసిపుచ్చకూడదు. నా ఆగ్రహానికి నువ్వు గురి కాకూడదు బిడ్డ. జాగ్రత్తగా ఉండాలి, హెచ్చరికతో ఉండాలి. ఉంటేనే ఆ శుభవార్త నీ దాకా వస్తుంది. వదులుకున్నావు అంటే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా, ఎంత అరిచినా, ఎంత తలచినా నేను వెనక్కి కూడా తిరిగి చూడనమ్మా. జాగ్రత్త, వదులుకోకు అంటూ బాబాగారు ఈరోజు మన కోసం తెచ్చిన ఈ శుభవార్త వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈ వీడియో నీ కోసమే. అందుకో అమ్మా. ఎందుకో తెలుసా, నువ్వు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు ముగిసే సమయం అనేది వచ్చేసింది. ఎందుకంటే సాక్షాత్తు నీ సాయి తండ్రే నీ కష్టాలను చూస్తున్నాడు. కొన్ని సంకేతాలను నీకు పంపిస్తున్నాడు. నీ కష్టాలు ముగిసే ముందు, నీ జీవితం మారే ముందు, నీకు అదృష్టం పట్టే ముందు ఈ సంకేతాలను నీకు పంపుతాను. వీటిని నువ్వు గమనించకపోతే చాలా బాధపడతావు బిడ్డ. ఈ అనంతమైనటువంటి సృష్టిలో ఏ చిన్న మార్పు జరిగినా దాని వెనక ఖచ్చితంగా నా ఉద్దేశం ఉండే ఉంటుంది. నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎంత నిజమో, ఆ కష్టాలు తీరిపోయే ముందు నేను పంపే ఈ సంకేతాలు కూడా అంతే నిజం. నువ్వు ఎంతో కాలంగా మానసిక వేదనను, అలాగే ఆర్థిక సమస్యలను మరియు నమ్మిన వారి వల్ల కలిగిన గాయాలను అనుభవిస్తూ ఉన్నావు కదా. అయితే ఈ రోజున నీ సాయి తన భక్తులకు పరీక్షించడమే తప్ప ఎప్పుడు వదిలిపెట్టడు. నీ జీవితంలో వెలుగులు నిండే సమయం ఆసన్నమైనప్పుడు, నీ సమస్యలు పరిష్కారం అయినప్పుడు పడేటువంటి నీకు కొన్ని ప్రత్యేకమైన గుర్తులను పంపిస్తాను తల్లి. ఆ సంకేతాలు చాలా సున్నితంగా ఉంటాయి. నువ్వు మనసు పెట్టి గమనిస్తే గనక రాబోయే అద్భుతమైన భవిష్యత్తు గురించి నీకు ఒక స్పష్టమైన అవగాహన అనేది కలుగుతుంది. నువ్వు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో, ఈ సందేశం నీ జీవితాన్ని మలుపు తిప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ సాయి పిలుపు తల్లి. ఇది కేవలం నువ్వు చూస్తున్న వీడియో మాత్రమే కాదు. ఇది ఈ క్షణంలో ఆగకుండా నీ కళ్ళ ముందు కనిపించింది అంటే అది కేవలం కారణం లేకుండా కాదు. నీ జీవితంలో ఒక అదృశ్య శక్తి, ఒక మహోత్తర చైతన్యం అలా ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది అనటానికి స్పష్టమైనటువంటి గుర్తు.
ఈ విశ్వంలో సాయి నీతో మాట్లాడుతున్నాడు. ఈ విశ్వంలో ఎంతోమంది ఉండగా కూడా ఈరోజు నిన్ను ఎంచుకున్నాడు. నువ్వు ఎదురు చూస్తున్న జవాబు నీకు ఇవ్వాలి అనుకుంటున్నాడు. నీ కష్టకాలం ముగిసే ముందు సాయి నీకు పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను పంపుతాడు తల్లి. నువ్వు అర్థం చేసుకోవాలి. పూర్తి ఏకాగ్రతతో విను, గమనించు. నీ మనసుని, నీ ఆత్మను తెరచి ఉంచు బిడ్డ. ఇప్పుడు సిద్ధంగా ఉన్నావా? ఇక ఆలస్యం చేయకుండా చెప్పైనా సరే చెప్పి మరి ఈరోజు సాయి నీకు తీసుకొచ్చిన ఆ మాట ఏంటో, ఆ పిలుపేంటో, ఆ సందేశం ఏంటో. ఎందుకంటే సాక్షాత్తు సాయి షిరిడి నుండి తరలి వచ్చి నీ కోసం ఈ మాటని, అంటే ఈ మాటని ఏమాత్రం కూడా నువ్వు అజాగ్రత్త చేయొద్దు, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. సరేనా? ఈ సాయి పంపిన కానుకను అందుకో బిడ్డ. సాయి పంపిన సందేశాన్ని అందుకో. నీ జీవితం మారిపోతుంది. చాలు తల్లి, నువ్వు పడ్డ కష్టాలు ఇక చాలు. నువ్వు అనుభవించిన వేదన ఇక చాలు. నువ్వు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు చాలు. అన్నీ చాలు. ఈరోజు వాటికి ముగింపు పలకపోతున్నాను. కాబట్టి ఈ సమయంలో నువ్వు మాత్రం అజాగ్రత్తగా ఉండకు, జాగ్రత్తగా ఉండు. నీ జీవితాన్ని మార్చి మరీ వెళ్తానమ్మా. గత కొన్నేళ్లుగా నువ్వు అనుభవిస్తున్నటువంటి మానసిక వేదన అంతా ఇంత కాదు. ప్రతిరోజు ఒక యుద్ధంలాగే గడిచిందని నీకు నేను వివరిస్తున్నాను. నాకు తెలుసు కూడా. నా ముందు నువ్వు నిద్ర లేవగానే ఈరోజు ఎలాంటి ఇబ్బంది ఎదురయ్యిందో అని కూడా భయపడుతూ బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి. చుట్టూ జనం ఉన్నా కూడా నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న బాధ ఎవ్వరికీ అర్థం కాలేదు. బయటికి నవ్వుతూ కనిపిస్తున్న నీ అంతరాత్మ ఎప్పుడూ ఒక రకమైనటువంటి బరువుతో ఉండేది. నీకు ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా అది నీ మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. కానీ నీ బాధను నువ్వు లోపలే దాచుకుంటావు తల్లి. పైకి చూపవు, కుమిలిపోతావు. రాత్రి కూర్చుని ఏడ్చిన సందర్భాల్లో నీకు ఎన్నో గుర్తులేవా? ఎవరికీ కనిపించని ఆ కన్నీరును నీ సాయిని నేను గమనిస్తూనే ఉన్నాను కదా బిడ్డ. నువ్వు ఎంతో ప్రాణంగా ప్రేమించుకున్నటువంటి వాళ్ళు వెన్నుపోటు పొడిచారు తల్లి. నువ్వు వారి వెంట పడ్డా కానీ అవసరమైనప్పుడు నిన్ను వాడుకొని పని అయిపోగానే వదిలేశారు. అలాంటి మనుషుల్ని నువ్వు చూస్తావు. అయినా సరే నువ్వు ఈ మనిషిని వదల్లేదు, పగ తీర్చుకోలేదు అనుకోలేదు కదా. నీలోని గొప్పతనం అదే. ఈ సాయికి నీపై ప్రేమ కలగడానికి కూడా కారణం అదే. ప్రపంచం దృష్టిలో నువ్వు బలమైన వ్యక్తిగా కనిపిస్తున్నా నీ మనసులో నువ్వు ఎన్నిసార్లు చనిపోయి బ్రతుకుతున్నావు కదా. మాటల మౌనంతో, అవమానాలతో నువ్వు చేసిన పోరాటం సామాన్యమైనది కాదు బిడ్డ. కొన్నిసార్లు భగవంతుడి మీద కోపం ఉండి ఉండొచ్చు, కానీ నీ మౌనమే నీ తపస్సుగా మారి ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతుంది. అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నీ ఎదుగుదల చూసి నీ వాళ్ళే, నీ సొంత వాళ్ళే, నీ అయిన వాళ్ళే నీ బంధువుల్లోనే ఉన్నారు. నీ మంచి మనసుని వాళ్ళు బలహీనతగా భావించారు తల్లి. ఏం సహాయం చేశావో వారే నీ తప్పుగా మాట్లాడడం నువ్వు భరించావు. ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ ధైర్యంగా నిలబడ్డావు చూడు. అదే నీ అసలైనటువంటి విజయం. నువ్వు పడిన కష్టాలు నీ ఆత్మను శుద్ధి చేయటానికి వచ్చిన పరీక్షలు మాత్రమే తల్లి. భవిష్యత్తులో నీకు దక్కబోయే అపారమైనటువంటి అదృష్టాన్ని నీకు ముగింపు దశ వచ్చేసిందమ్మా. నీ కన్నీళ్లకు మౌనం ఇకపై శూన్యం కాదు. అది ఒక గొప్ప శక్తిగా మారి నీకు అండగా నిలుస్తుంది. నీ విషయాలు వింటున్నప్పుడు నీ మనసును బరువెక్కినా కూడా నీ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చినా అది సాయి నాతో ఉన్నాడు అని చెప్పేటువంటి సంకేతాలు. ఇక నీ జీవితం మారే అవకాశం ఎలాంటి సంకేతాలను పంపిస్తాడో చెబుతాను విను. మొదటి సంకేతం మనసులో ప్రశాంతత మరియు అసాధారణమైనటువంటి మౌనం. జీవితంలో కష్టాలు పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు మనిషి సహజంగానే సహనం కోల్పోతాడు. మనసు ఎప్పుడూ ఒక రకమైనటువంటి ఆందోళనతో రేపటి నుంచి నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది. ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది, అసలు నాకు మంచి రోజులు వస్తాయా, నేను చేసిన తప్పేంటి అనే ప్రశ్నలు నిరంతరం గుండెను పిండేస్తూ ఉంటాయి. కానీ నీ జీవితంలో ఒక గొప్ప మలుపు రాబోయే ముందుగా నీ కష్టాలని మంచులా కరిగిపోయే సమయం అనేది వచ్చేసింది తల్లి. ఆ సాయి నీకు ఇచ్చే మొదటి సంకేతం ఏంటో తెలుసా? నీ మనసులో కలిగేటువంటి అకారణమైనటువంటి ప్రశాంతత. బయట పరిస్థితులు ఏమీ మారవు, ఏమాత్రం కూడా మారవు. సమస్యలు ఇంకా అలానే ఉంటాయి. అప్పులు వాళ్ళు ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టే శత్రువులు ఇంకా నీ చుట్టూనే ఉంటారు. నీ లోపల మాత్రం ఒక వింతైన నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఒకప్పుడు చిన్న చిన్న మాటలకి కుమిలిపోయిన నువ్వు ఇప్పుడు ఎంతటి పెద్ద విమర్శనైనా చాలా తేలిగ్గా తీసేసుకుంటున్నావు.
ఇది నీ బలహీనత కాదు, ఇది సాయి నీ ఆత్మకు ఇస్తున్నటువంటి దైవీక కవచం. ఈ సమయంలో నువ్వు అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటావు. ఎవరైనా నిన్ను కావాలని నిందించినా నువ్వు వారికి సమాధానం చెప్పాలనే ఆతృతను ప్రదర్శించవు. నిదానంగా ఉంటావు. కాలమే సమాధానం చెప్తుంది అనే ఒక లోతైన స్పష్టత నీలో ఏర్పడుతుంది. ఈ మౌనం వల్ల నీలోని శక్తి వృధా కాకుండా భద్రపడుతుంది. మనం ఎప్పుడైతే నిలకడగా మారుతుందో అప్పుడే దైవ సంకేతాలను స్వీకరించే సామర్థ్యం నీకు కలుగుతుంది. సముద్రపు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అందులో ప్రతిబింబం కనిపించదు, కానీ అది నిలకడగా ఉన్నప్పుడు ఆకాశం అందులో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే నీ మనసు ప్రశాంతంగా మారినప్పుడు సాయి నీ జీవితంలో చేయబోయే అద్భుతాల గురించి నీ అంతరాత్మకు ఒక ముందస్తు సమాచారం అందుతుంది. నువ్వు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతావు. పాత గాయాలు నిన్ను ఇకపై ఏడిపించవు. ఇది ఈ సాయి నీ హృదయాన్ని శుద్ధి చేస్తున్నాడని చెప్పడానికే నిదర్శనం. నీ నిశ్శబ్దం తుఫాను ఆగే ముందు వచ్చే ప్రశాంతత వంటిది తల్లి. నీ కష్టాల తుఫాను ముగిసిపోయిందని, ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రాబోతుందని చెప్పే సాయి మొట్టమొదటి హెచ్చరిక ఇదేనమ్మా. రెండవది, కలల ద్వారా అందే పవిత్రమైన దైవిక దృశ్యాలు. సాయి తన భక్తులతో సంభాషించడానికి ఎంచుకునేటువంటి అత్యంత రహస్యమైన మార్గం ఏంటో తెలుసా? స్వప్నాలు. నీ జాగృతంలో ఈ ప్రాపంచిక విషయంలో నిండిపోయి ఉంటుంది, కాబట్టి నువ్వు ఏ దైవ సంకేతాలను సరిగ్గా గ్రహించలేవు. కాబట్టి నిద్రలో నీ బాహ్య మనసు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అంతరాత్మ పరమాత్మతో అనుసంధానం అవుతుంది. నీ కష్టాలు తీరిపోయే ముందు నీకొచ్చే కలలు సాధారణ కలలలా ఉండవు. అవి చాలా స్పష్టంగా, పవిత్రంగా మరియు నిద్ర లేచిన తర్వాత కూడా గుర్తుండేలా ఉంటాయి. కలలో అకస్మాత్తుగా శివలింగం లేదా సాయి పాత చెప్పులు లేదంటే సాయి పాదాలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటే, నువ్వు పూజ చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటే గనక ఇవి నీ కంట పడినవి. ఇవి జరిగితే నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ సాయి తొలగిస్తున్నాడని అర్థం. ప్రతికూల శక్తుల్ని పటాపంచలు చేస్తున్నాడని అర్థం. ప్రతికూల శక్తుల్ని ప్రారదోలేస్తున్నాడని అర్థం. నువ్వు చాలా ఏకాగ్రతగా, జాగ్రత్తగా, ఇప్పుడు ముఖ్యంగా తెల్లపాము కలలో కనిపించడం అనేది అత్యంత శుభప్రదమైనటువంటి సంకేతం. పాము కుండలి శక్తిని మరియు పరివర్తనకు చిహ్నం బిడ్డ. అది కలలో కనిపించినా లేదా నిన్ను చూసి ఏమీ చేయకుండా వెళ్ళిపోయినా నీకున్న నాగదోషాలు లేదా పితృదోషాలు తొలగిపోయి అదృష్టం పట్టబోతుందని అర్థం. అలాగే కలలో పారే నది, ఆ నదిలో స్నానం చేస్తున్నట్లు అనిపించినా లేదా ఎత్తైన కొండ ఎక్కుతున్నట్లు అనిపించినా నీ కర్మలు కడిగివేయబడ్డాయని మరియు జీవితంలో నువ్వు ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నావని సాయి నీకు సందేశం ఇస్తున్నాడు. తెల్లవారుజామున ముహూర్తంలో, బ్రహ్మముహూర్తంలో వచ్చే ఇలాంటి కళలు ఖచ్చితంగా ఫలిస్తాయి బిడ్డ. ఆ రకమైనటువంటి పవిత్ర ఉత్సాహం కలుగుతుంది. భయం స్థానంలో ఒక తెలివి పుడుతుంది. నేను నీ వెంటే ఉన్నాను, భయపడుకు అంటూ సాయి నిన్ను అనుగ్రహిస్తున్నాడు. నీ కన్నీళ్లకు ముగింపు పలే చర్యలు చాలా దగ్గరలోనే ఉన్నాయమ్మా. ఆ చర్యలు ఎలా ఉంటాయి అంటే నిన్ను సంతోషపెట్టేలా ఉంటాయి. ఈ కళలో నీ అదృష్టానికి పునాది అని నమ్మే మూడో సంకేతం అప్రమత్తంగా ఆటంకాలు తొలగిపోవటం మరియు కొత్త అవకాశాలు రావటం. నీ కష్టకాలంలో నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవటం లేదా చివరి నిమిషంలో చేతికి అందాల్సిన ఫలితం చేజారిపోవటం వంటివి జరిగి ఉన్నాయి కదా. దీనివల్ల నువ్వు మానసిక వేదనను అనుభవించి నువ్వు ఈ సాయి అనుగ్రహంపై నీకు ప్రసరించినప్పుడు పరిస్థితులు తలకిందులుగా మారుతాయి. గతంలో నువ్వు ఎంత కష్టపడ్డా సాధించలేని పనులు ఇప్పుడు చాలా సులువుగా, ఆనందంగా నువ్వు పూర్తి చేసుకోవటం మొదలవుతుంది. ఆశ్చర్యపోతావు తల్లి. నువ్వు ఎవరైనా కానీ వాళ్ళు అనుకునే లోపే అవతల వ్యక్తి నుంచి నీకు ఫోన్ రావటం లేదా వారి నుంచి ఏదో ఒక మెసేజ్ రావటం, సహాయం చేయటం వంటివి జరుగుతాయి. దీన్ని దైవ నిర్ణయం అంటారు. ముగ్గురు ఒక తౌడున్నప్పుడు నీకు తెలియని ఒక ఉత్సాహం కలుగుతుంది. ఎన్నో ఏళ్లుగా ఆస్తి తగాదాలు లేదా ఉద్యోగరీత్యా ఉన్న సమస్యలు అకస్మాత్తుగా ఒక కొలిక్కి వస్తాయి. శత్రువులు నీ మీద కుతంత్రాలు వేయటం మానేస్తారు లేదా వారు చేసేటువంటి ప్రయత్నాలు నీకు ఏమాత్రం హాని చేయలేవు. నీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ పెరుగుతుంది. నీకు తెలియని కొత్త ఆదాయ మార్గాలు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. ఆ అవకాశాలు చిన్నవిగా కనిపించిన వాటిని అందిపుచ్చుకుంటే అవి నిన్ను పెద్ద స్థాయిలో నిలబెడతాయి. ఇవన్నీ కూడా నీ దారిలోని ముళ్ళను తొలగించి పూలబాటను వేస్తున్నానని చెప్పడానికి వచ్చిన సంకేతాలే బిడ్డ.
నువ్వు ఏ పనైనా సరే భారంగా భావించావో ఇప్పుడు ఆ పని చాలా తేలిగ్గా ఉంటుంది. నిన్ను ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. సంపద నీ జంత చేరడానికి ద్వారాలు తెరుచుకుంటున్నాయి. నువ్వు కేవలం నీ శ్రమలను నమ్ముకొని ముందుకు సాగితే చాలు. అంతా ఫలితాన్ని ఈ సాయి చూసుకుంటాడు తల్లి. సాయి మీద నీకు నమ్మకం ఉంది కదా, ఈ సాయి మీద నీకు నమ్మకం ఉంటే నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.